నిజామాబాద్ జిల్లా బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఈరోజు మేడే 139వ కరపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే 139 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇలా ప్రధానంగా కార్మికుల యొక్క సమస్యలు మారినటువంటి పరిస్థితిలో లేదు, కార్మికుల బతుకులు మారినటువంటి పరిస్థితి లేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు వెళ్ళి 11 సంవత్సరాల పరిపాలన కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక 44 చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉంది. జీఎస్టీ పేరుతో నిత్యావసర సరుకుల మీద విచ్చడివీడి రేట్లు పెంచి జీఎస్టీ పెట్టి కార్మికులు ఒక నడ్డి వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే కనీస వేతనాల చట్టం కార్మికులకు ఇలా పని చేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే విధానంగా ఆ ఒక చట్టాన్ని రూపొందిస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల వేతనాల చట్టాలను పూర్తిగా సవరణ చేసి చట్టాలను తొలగించినటువంటి పరిస్థితి. ప్రధానంగా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు సాధించిపెట్టినటువంటి చట్టాలు ఇవి కావు. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలి. 4 లేబర్ కోడ్ల వెంటనే రద్దు చేయని వేళలో ఈ మేడే తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.